అసలు ఈ నామానికి అర్థం ఏమిటి? ఇందులో కొన్ని కొన్ని నామాలు మళ్ళీ మళ్ళీ కనపడుతున్నాయి. పరమాత్మ ఈ నామం చాలా మాటలు కనపడుతుంది. ఇన్ని మాటలు ఎందుకు ప్రయోగించారు? ఈ నామాలకు అర్థం ఏమిటి అసలు అని తెలుసుకోవాలని మీకు అనిపించింది అనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుని యొక్క నామములు గౌణములు. భగవద్నామములకు గౌణములని పేరు. అంటే భగవంతుడు తనంత తానుగా నిర్గుణుడు, కానీ ఆయన ఒక్కొక్కసారి గుణప్రకటనం చేస్తాడు. ఆ గుణప్రకటనం చేసినప్పుడు ఆ గుణము గౌణమై నామముగా మారుతుంది. నాకు ఈ పేరు ఎందుకు వచ్చింది? కోటేశ్వరరావు అన్న పేరు నేను పెట్టుకోవాలా. మా నాన్నగారు బాలసారి చేసినప్పుడు నాకు ఈ పేరు పెట్టారు. కానీ భగవంతుడికి అలా బాలసారి ఉంటుందా? అలా ఆయనకి ఎవరైనా పేర్లు పెట్టారా? మరి ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, నిజానికి ఈ పేర్లన్నీ దేని వలన వచ్చాయి అంటే, ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేస్తే ఒక్కొక్క పేరు వచ్చింది.